సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ. కోనేరు దగ్గర ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఎవరైనా మరణించినప్పుడు దహన సంస్కారాలు చేసి స్నానానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఆ దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలోనే మల్లిపూడి భాస్కరరావు గారు టాపీ మేస్త్రిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుపరిచితులు, కష్టజీవులు, కుటుంబం అంతా కూడా కష్టపడి గౌరవంగా కాయ కష్టంతో ఈ ప్రాంతంలో భాస్కరరావు గారు ఉండేవాడు. అదేవిధంగా వీళ్ళ కుటుంబం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం మా కోసం కూడా ఈ గ్రామంలో ఎనలేని కృషి చేశారు. ఇటీవల కాలంలోనే ఆయన చిన్న అనారోగ్యంతో చివరి రోజు వరకు కూడా ఆయన వృత్తి టాపీ పని చేసుకుంటానే సైకిల్ మీద వెళ్తానే కూడా ఆయన మరణించడం జరిగింది. ఎవరైతే వారి కుమారులు ఉన్నారో నాన్న మీద ప్రేమతో ఇవాళ వాళ్ళ యొక్క కాలనీకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చేతి నిండా డబ్బులు లేకపోయినా పెద్ద మనసుతో ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి భాస్కరరావు గారి సతీమణికి, అదేవిధంగా భాస్కరరావు గారి నలుగురు కుమారులు ఉరమయ్య, మోషేను, రాజారావు, రాజు, రత్నకుమారి కుమార్తె అందరికీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారికి ఇంకా శక్తిని తెలివితేటలు ఇచ్చి కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన వారి కుటుంబానికి ఈ గ్రామం తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మల్లిపూడి భాస్కరరావు గారు మన మధ్య లేనప్పటికీ చాలామందికి ఆయన పేరు చనిపోయిన తర్వాత కూడా పరిచయం చేశారు. బిడ్డలు కన్న తండ్రి రుణం తీర్చుకున్నారు అనిపించింది. చాలా మంచి కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన నలుగురు కుమారులకి అలాగే కుమార్తెకి బతికున్నప్పుడు ఆస్తుల కోసం తగాదాలు పడే బిడ్డలు చూసిన ఈ సమాజంలో ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత కూడా తండ్రి మీద ఎంత ప్రేమ ఉందనేది, అదేవిధంగా ఒక తండ్రి పెంపకం ఎలా ఉంటుందనేది కూడా బిడ్డలు చూపించారు. మీకు నిండు వందనాలు. సమాజానికి మీరు మార్గదర్శనం. ముసలి వయసు రాగానే ఎంత ఉన్నవాడు కాదు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ విధంగా వదిలించుకోవాలి పెద్దవాళ్ళు అనేటువంటి చూస్తున్నటువంటి ఈ యొక్క వాతావరణంలో మరి నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన పేరున ఇంత ఒక్క దళిత కుటుంబంలో ఉండి ఇంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే అది కృతజ్ఞత, తండ్రి ఎడల ఉన్నటువంటి కృతజ్ఞత. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అది సమాజానికి ఈరోజు ఈ బిడ్డలు నలుగురు కూడా ఈ కుటుంబం మొత్తం కూడా మరి తెలియచేస్తుంది. దీని ఆదర్శంగా తీసుకోవాలి. ఏ రంగంలో అయినా సరే, కుటుంబంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో ఏ దాంట్లో చూసినా సరే కృతజ్ఞత అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మరి బిడ్డలు నేను స్వయంగా మిమ్మల్ని బాబు చాలా అభినందిస్తున్నాను. నిండుగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని, సేవా దృక్పథాన్ని మిగతా వాళ్ళు కూడా దీన్ని అనుసరించాలని అందరి సమక్షంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.